మత్తయి సువార్త 16వ అధ్యాయం మొదటి వచనం నుండి. అప్పుడు పరిసయ్యులు సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడగగా, ఆయన ఇట్లనెను, సాయంకాలంన మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది గనుక వర్షం కురియదనియు, ఉదయంన ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపక నెరుగుదురు గాని ఈ కాలంలా సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియను అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. ఆయన శిష్యులు అదరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడు వారితో చెప్పాను. కాగా వారు మనం రొట్టెలు తేనందున మాట చెప్పానని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితిరో? అది అయినను 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితిరో? అది అయినను మీకు జ్ఞాపకం లేదా? నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పాను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి బోధన గూర్చియే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పానని వారు గ్రహించిరి. యేసు ఫిలిప్పుదైన కైసరు ప్రాంతములకు వచ్చి, ఆ మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తమ శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు యిర్మీయా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతిని నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించెను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూను కలగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమయ్యున్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుతున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావు అని పేతురుతో చెప్పాను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే తనకేమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగానేమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానెను. దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. తప్పులుంటే క్షమించండి, కామెంట్ చేయండి.